అందరికీ నమస్కారం. ఈరోజు 54వ డివిజన్ కార్పొరేటర్ గారైన అర్షద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి చోట మంచి స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అనేక సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ అన్ని వసూళ్లు కల్పించి మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, అలాగే వివిధ సంఘాల వాళ్ళు, అలాగే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి వెళ్ళి గడప గడప కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్ళి ఎలాగుంది పాలన, ఏంటమ్మా మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయని చెప్పి అడుగుతుంటే వాళ్ళు మంచి స్పందన లభిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. అలాగే జగనన్నకే మళ్ళీ సీఎం చేసుకుంటాం, మేము జగనన్న ద్వారా ఎంతో లబ్ధి పొందామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని పథకాలు ఇచ్చి జగనన్న ప్రజల వద్దకు వెళ్ళి మాకు ఓట్లు అడగండి అని చెప్తే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు బ్రహ్మరథం పట్టి మాకు ఓట్లు ఇస్తామని చెప్తున్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఏ ఒక్క పథకం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మాయకూటమి వస్తుంది వచ్చి ఈరోజు ఏదో మాయమాటలు చెప్తున్నారు. వాళ్ళు ఓటు అడిగే హక్కు వాళ్ళకి లేదు. ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ సుజనా చౌదరి గారు పూటకో మాట గంటకో మాట మాట్లాడుతున్నారు. ప్రతి ఓడిని తీసుకురావడం, మేము అంత ఇచ్చేస్తాం, ఇంత ఇచ్చేస్తాం, మే 14వ తారీఖు కనబడండి, మీకు ఏం కావాలో అది రాసి ఇచ్చేస్తాం, చెక్కులు ఇచ్చేస్తాం, అవి ఇచ్చేస్తాం అని చెప్తున్నారంట. వెళ్ళిన వాళ్ళ ఏదో ఆశ పెట్టుకుని వెళ్తున్నారు. ఇదేంటి మే 14 ఏంటి అంటే ఓ స్త్రీ రేపు రా టైప్లో అలాగే నడుస్తుంది అక్కడ. ఇక్కడ జనాల మట్టికి ఏమనుకుంటున్నారంటే అబ్బో ఆహా ఓహో అంటున్నారు. అక్కడ అంతా ఏం లేదు, అంతా డొల్లతనమే. పార్టీ నుంచి ఎవరు వెళ్ళట్లేదు. వాళ్ళు కావాలని చెప్పి దుష్టప్రచారం చేస్తున్నారు. కావాలని దుష్టప్రచారం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆసిఫ్కి అసలు ఆదరణ లేదు. ఆసిఫ్కి ముస్లిమ్స్ దగ్గర ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు, అలా చేయట్లేదు అని చెప్పేసి కావాలని మౌత్ టాకింగ్ చెప్తూ అక్కడక్కడ టీ స్టాల్స్ దగ్గర వాళ్ళు పబ్బం గడుపుతున్నారు. చూస్తున్నారు, ఈ ప్రజలందరూ చూస్తున్నారు. కేవలం ఆ జెండా కూలీలే తప్ప వాళ్ళకి పార్టీ క్యాడర్ కానీ 3 పార్టీలు కలిసినా వాళ్ళ క్యాడర్ అనేది ఏం లేదు. వాళ్ళు ఒకటే రోడ్ షోలు చేసుకెళ్తున్నారు, మేము గడప గడపకి వెళ్తున్నాం. మీరు అందరూ గ్రహించండి. ఏదో టూరిస్ట్ లాగా రావడం, ఆ టయానికి అక్కడ యాక్టింగ్ చేసేయడం, అయితే పని అయినట్టు, లేకపోతే మళ్ళీ పారిపోవడం ఢిల్లీ. మేము స్థానికులం, లోకల్, ఇక్కడే ఉంటా, ప్రజల్లోనే ఉంటా, ప్రజా సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తా. ఆలోచించండి. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. 3వసారి హ్యాట్రిక్ కొడతా. ఇక్కడ సుజనా చౌదరి మీదే హ్యాట్రిక్ దిశగా అడుగులేస్తున్నా. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తా. ఆయన కావాలని చెప్పేసి ఇక్కడ గ్రాఫిక్ చూపిస్తున్నాడు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి గ్రాఫిక్స్ సింగపూర్, జపాను, మలేషియా అని చెప్పేసి గ్రాఫిక్ చూపిస్తే జనాలు ఎలా పరిమితం చేశారో తెలిసిన విషయమే. సుజనా చౌదరి కూడా అలాగే గ్రాఫిక్ చూపిస్తున్నాడు. ఆయన కూడా అదే గతి పట్టుద్ది. తప్పకుండా ప్రజల్లో మమేకమై ప్రజలతో ఉంటా. స్థానికుడిని, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అందరికీ చెప్తున్నాను. ఈ మాయ కూటమి, మాయ మాటలు నమ్మకండి. మా మేనిఫెస్టో ఎల్లుండి రిలీజ్ అవుతుంది. అందులో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది, ప్రజా శ్రేయస్సు కోసం ఉంటుంది. తప్పకుండా ఆ మేనిఫెస్టోతో ముందుకెళ్తాం. ఏదైతే హామీలు ఇచ్చామో 98% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకులాగా 600 హామీలు, 700 హామీలు, పనికిరాని హామీలు ఇవ్వం. ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసామంటే అది భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా భావించి మా వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంత ఆప్యాయతగా అమలు చేసే విధంగా ముందుకెళ్తారు. తప్పకుండా ప్రజాదరణ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం ఖాయం. పశ్చిమ నియోజకవర్గమే కాదు, విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాలో 7కి 7 వైఎస్ఆర్సీపీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం. అలాగే కేసినేని నాని గారు 3వసారి హ్యాట్రిక్ దిశగా ఆయన గెలవడం కూడా ఖాయమని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.